హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఆవకాయ మామిడికాయలను 15 తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యలో జీడెను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 100 గ్రామ్స్ ఆవాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక జల్లెడలో వేసి జల్లించాలి. 100 గ్రామ్స్ ఆవాలు తీసుకుంటే 1/2 కప్ ఆవు పిండి వచ్చిందండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ ముక్కలలో 4 కప్స్ కారం వేయాలి. ఆవకాయ మిర్చి అని ఉంటుందండి, వాటిని ఎండబెట్టి కారం పొడి చేయించుకోవాలి. టూ 200 గ్రామ్స్ వెల్లుల్లి, 1/2 కప్ ఆవపిండి, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, సాల్ట్ 1 కప్పు, వేరుశనగ నూనె 1.5 లీటర్ వేసి అంతా కలిసేటట్టు కలపాలి. వేరుశనగ నూనె బదులు నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చండి. ఈ పచ్చడిని ఒక జాడీలో నిల్వ చేసుకోవాలి. ముందుగా జాడీలో కొంచెం నూనెను వేయాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిని తీసుకోవాలి. మూత పెట్టి 2-3 రోజులు పక్కన ఉంచాలండి. 3 రోజుల తరువాత మూతను తీసి అంతా ఒకసారి కలపాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలిపిన తరువాత మామిడికాయ ముక్కలు నూనెలో మునిగేలా చూసుకోవాలి, లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుందండి. పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేయడం వలన సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.